నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో వివరాలు ఇలా ఉన్నాయి. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ కొనసాగాలంటే వైసీపీ అధికారంలోకి రావాలని, ఇది ముమ్మాటికి నిజమని ఓటర్లు గమనించి ఓట్లు వేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వైసీపీ శ్రీకాకుళం అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. శుక్రవారం వైసీపీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలో రెల్లవీధి నుంచి కృష్ణా పార్క్ వరకు రోడ్ షో నిర్వహించారు. అనంతరం చౌదరి సత్యనారాయణ కాలనీలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డికి తేడా ఏమిటి అంటే నక్కకు నాగలోకానికి ఉన్న తేడాతో సమానం అన్నారు. రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరగటానికి కారణం జగన్మోహన్ రెడ్డి సర్కార్ అమలు చేసే పథకాలు కారణమని చెప్పవచ్చు అన్నారు. శ్రీకాకుళం నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతానని ధర్మాన ప్రసాదరావు హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధి వైసీపీతో సాధ్యమని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పీఠం కోసం అడ్డదారులు తొక్కటం, నోటికొచ్చిన హామీలు ఇవ్వటం ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన స్పష్టం చేశారు. ఈ రోడ్ షోలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని నడిపినప్పుడు, సంక్షేమ కార్యక్రమాలు అందించినప్పుడు ఎప్పుడు వివక్ష చూపలేదు. దేశంలో అత్యున్నతమైనటువంటి పద్ధతిని, నిష్పాక్షికమైనటువంటి పద్ధతిని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే క్రీడలకు మహర్దశ కల్పిస్తామని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఎంపీ క్రీడాకారులను, వాకర్స్ను, రిటైర్డ్ ఉద్యోగులను కలుసుకుని రాష్ట్రాభివృద్ధికి ఎన్డీఏ కూటమిని గెలిపించమని అభ్యర్థించారు. ఎందరో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను అందించే శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియం పనులు అర్ధాంతరంగా ఉండటానికి కారణం వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అని ఆరోపించారు. గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ క్రీడా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, దీనివల్ల ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఉపాధి అవకాశాలు కోల్పోయారని విమర్శించారు. శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రుని వలస వద్ద నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్కు కేంద్ర ప్రభుత్వ ఖేలో ఇండియా నిధులు తీసుకుని వచ్చి అంతర్జాతీయ స్థాయిలో ఉపయోగించే విధంగా రూపొందిస్తామని ఎంపీ స్పష్టం చేశారు. శ్రీకాకుళానికి చెందిన కరణం మల్లేశ్వరి తరహాలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు తయారయ్యే రీతిలో ఇక్కడ అన్ని రకాల మౌలిక వస్తువులు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు సతీమణి కావ్య, టీడీపీ నేతలు, క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రచార పర్వంలో భాగంగా శ్రీకాకుళం నగర పరిధిలో అరసవల్లి, పొట్టి శ్రీరాములు మార్కెట్, దమ్మల వీధి, గుడి వీధిలో మంత్రి ధర్మాన రోడ్ షో నిర్వహించారు. స్థానిక నాయకత్వంతో కలిసి ఇక్కడి ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు ఈ ప్రాంతంపై అభిమానం లేదని, మన శ్రీకాకుళం జిల్లాను బాగు చేయాలని, అపూర్వ రీతిలో అభివృద్ధి చేయాలన్న తలంపు లేదన్నారు. ఆయనకు కానీ, ఆయన అనుచర వర్గాలకు కానీ, మంత్రివర్గ సహచరులకు కానీ ఈ ప్రాంతం పట్టదని, విభజన తరువాత ఆ రోజు నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు పరిహారం కింద కేంద్ర ప్రభుత్వం 23 సంస్థలను ఇస్తే ఒక్కటంటే ఒకటైనా ఇక్కడ ఏర్పాటు చేయలేదన్నారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు కానీ, మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ కానీ ఏమి చేశారని, ఈ ప్రాంతానికి వచ్చి వెళ్లారు, మార్కెట్ను అభివృద్ధి చేశారా అని ప్రశ్నించారు. ఆ రోజు అపరిశుభ్ర వాతావరణంలో మార్కెట్ ఉండేది. అప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి మార్కెట్ ఎలా ఉందో అన్నారు. ఇవాళ చిరు వ్యాపారులంతా ఎంతో సంతోషిస్తున్నారు. గతం కన్నా తమ బతుకులు బాగున్నాయని ఆనందంతో చెబుతున్నారన్నారు. ఆశ్చర్యపోతారు. ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆదాయం 90,000 కోట్లు అయితే అతను తయారు చేసి మీకు ఆశపెట్టి ఓట్లు లాక్కోవడం కోసం 1,50,000 కోట్లు సంవత్సరానికి ప్రకటించినాడు. ఆ పత్రం తయారు చేసినాడు. 3 పార్టీల్ని కూర్చోబెట్టి ఆ పత్రాన్ని రిలీజ్ చేయడానికి మేనిఫెస్టో రిలీజ్ అని పెడితే బీజేపీ వాళ్ళు ఆ రిలీజ్ దగ్గరే ఈ పాప పత్రం, ఈ అబద్ధాల పత్రాన్ని మేము ముట్టుకోము, మాకు ఈ పాపాన్ని అంటించకండి, ఇలాంటి అసత్యాలు మేము చేయం, మా బొమ్మ కానీ, మా సంతకం కానీ, మేము కానీ ఇందులో భాగస్వాములం కాదు అని ఖండించేసినారు. ఆ పత్రాలు పట్టుకొని గుంటలు తిరుగుతున్నారు. మీ ఇలాంటి సూపర్ 6, డూపర్ 6 అనుకుని వస్తుంది. వాళ్ళకేం తెలుసు అనుకుంది. 14లో డెకౌట్ అయిపోయిన సంగతి అది తెలిసిదా? అడిగి సూపర్ 6 కాదు, అది డెకౌట్. అది ఒక్క పథకం చెప్పినట్టు చేయలే. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నాడు.
2 రోజుల్లో ముగియనున్న ప్రచారం. ఓట్ల వేటలో ప్రధాన పార్టీల సార్వత్రిక సమరం తుది దశకు చేరుకుంది. ఈ నెల 11వ తేదీతో ప్రచారం ముగియనుంది. ప్రచారానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థులు సమయం లేదు మిత్రమా అంటూ శ్రేణులను ఓటర్ల చెంతకు పరుగులు పెట్టిస్తున్నారు. పాంప్లెట్లు, న్యూస్ పేపర్లు, బ్రోచర్లు వంటి ప్రచారాలతో పాటు సోషల్ మీడియా, డిజిటల్ మీడియాని విస్తృతంగా ప్రచారానికి వినియోగిస్తున్నారు. డిజిటల్ స్క్రీన్లతో వాహనాలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. IVRF కాల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. నాయకులు తమ వంతు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటును తమకే వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్ల వివరాలను ఇప్పటికే సేకరించిన నాయకులు వారిని రప్పిస్తున్నారు. ఇప్పటికే గ్రామానికి కొంతమంది చొప్పున కమిటీలను నియమించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పడిన ఓట్ల ఆధారంగా ఆయా ప్రాంతాలపై ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఓటర్లు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఒక్కో ఓటర్కు ప్రత్యేకంగా సమయం ఇచ్చి తమ వైపు తిప్పుకునే విధంగా చేయాలని గ్రామస్థాయి నేతలను ఆదేశిస్తున్నారు. వైసీపీ నుంచి శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర మంత్రులు ధర్మాన ప్రసాదరావు, డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రధాన ఆకర్షణ కాగా, కూటమి నుంచి శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు వారి వారి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో శ్రీకాకుళం జిల్లా అన్ని రంగాల్లో అగ్రగామి జిల్లాగా తయారైందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పేరాడ పరమేశ్వరరావు అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా ఫోరం అభ్యర్థుల విజయానికి సహకరించాలని కోరుతూ శ్రీకాకుళం నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జీ న్యూస్తో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాయని, ఇండియా ఫోరం అభ్యర్థులను బలపరిచి మతోన్మాద బీజేపీని, వారి మద్దతుదారులను తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. నాగావళి, వంశధార, మహేంద్ర తనయ, బాహుదా నదుల పరిధిలో వస్తున్న నీటిని సక్రమంగా వినియోగించుకోవటంలో వైసీపీ, టీడీపీ పార్టీలు విఫలమయ్యాయని ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావటమే ఇండియా ఫోరం ప్రథమ కర్తవ్యమని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిశ్శబ్ద విప్లవం సృష్టిస్తుందని పరమేశ్వరరావు అన్నారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపే ఘనత కాంగ్రెస్ది మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి అంబటి కృష్ణారావు, ఇతర అనుబంధ శాఖల నేతలు పాల్గొన్నారు. జిల్లా నలుమూలల కాంగ్రెస్ అభ్యర్థులు హస్తం గుర్తుకు ఓటేయాలని చెప్పి ప్రచారం ఇప్పటికే 2 విడతలుగా ముగించారు. 3వ విడత రేపు సాయంకాలంతో పూర్తవుతుంది. 3 విడతల ప్రచారం చేసి టీములు వేసుకున్నారు. ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఇంటింటి ప్రచారం చేసి చాలా అద్భుతమైనటువంటి నడుకుదిటి ఈశ్వర్రావు కంచుకోట ఎచ్చెర్లని, ఈశ్వర్రావు విజయం తథ్యమని, కూటమే రాష్ట్ర పరిపాలన దిశగా పయనం చేస్తుందని పెద్దకొత్తపల్లి టీడీపీ సర్పంచ్ ఆరెళ్ల కృష్ణ, జనసేన నాయకులు కాకర్ల బాబాజీ ప్రచారంలో భాగంగా శుక్రవారం తెలిపారు. ఎచ్చెర్ల నియోజకవర్గం కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదుటి ఈశ్వర్రావు ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలంలో పెద్ద కొత్తపల్లి పంచాయతీలో ఘనంగా స్వాగతం పలికిన పెద్ద కొత్తపల్లి టీడీపీ సర్పంచ్ ఆరెళ్ల కృష్ణ, జనసేన నాయకులు కాకర్ల బాబాజీ ఈ సందర్భంగా ఎన్ఈఆర్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం వస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని, అలానే 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారిని చేసుకుంటేనే మన దేశ అభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు. కావున మీ యొక్క అమూల్యమైన ఓటును ఎచ్చెర్ల అసెంబ్లీ అభ్యర్థి 1వ నెంబర్ నడుకుదుటి ఈశ్వర్రావు పోటీ చేస్తున్న కమలం గుర్తుపై వేసి, ఎమ్మెల్యేని పార్లమెంటు అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు పోటీ చేస్తున్న సైకిల్ గుర్తు 1వ నెంబర్పై వేసి ఎంపీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు బగ్గు శ్రీను, చంద్రరావు, శ్రీనివాసరావు, ముసలయ్య, సత్యం, కురుంనాయుడు, అప్పలసూరి, చంద్రరావు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పేదలకు సంక్షేమ పథకాల నిధులు అందకుండా అడుగడుగునా అడ్డుపడుతున్న ప్రజాద్రోహి చంద్రబాబు నాయుడని రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు అన్నారు.
నగరంలోని బ్లూ ఎర్త్ హోటల్లో శుక్రవారం వారంతా విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ముందుగా కళింగ వైశ్య బేరీ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో సామాజిక న్యాయానికి సాక్షిభూతుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు 100 స్థానాల్లో ఎమ్మెల్యే ఎంపీ స్థానాల్లో అభ్యర్థులుగా నియమించిన గొప్ప దార్శనికుడు జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. అలాగే 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లను నియమించటం, అందులో 60% పైగా చైర్మన్లను ఎస్సీ ఎస్టీ బీసీలను నియమించిన గొప్ప మానవతావాది జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. 2019 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95% పూర్తి చేసిన గొప్ప పరిపాలనా దక్షుడు జగన్మోహన్ రెడ్డి అని వివరించారు. తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందుకున్న ప్రజలు జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారని, ప్రతిపక్షాలు ఆయనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని, ఇది సాధ్యం కాదని అన్నారు. రాష్ట్రంలో డీబీటీ ద్వారా ప్రజలకు అందాల్సిన 10,000 కోట్లను అడ్డుకున్న దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని తెలిపారు. ఉత్తరాంధ్రలో తూర్పు కాపులకు ఉన్నతమైన గౌరవం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునేందుకు ఆయనకు అండగా ఉంటామని వివరించారు. కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ దుంపల రామారావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు దుర్మార్గ ఆలోచనల వల్ల గత 2 నెలలుగా వృద్ధులు పేదలు రోడ్డున పడే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. సీట్లు మార్చి 16 వారు అనౌన్స్ చేస్తే అందులో రాజ్యాంగం వచ్చే ఎస్సీ ఎస్టీ సీట్లతో కలుపుకొని 100 సీట్లు ఎస్సీ ఎస్టీతో కలుపుకొని రాజ్యాంగపరంగా వచ్చే సీట్లు 100 సీట్లు ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి ఇచ్చినటువంటి గొప్ప దార్శనికుడు, బీసీల పక్షపాతి, వెనుకబడిన వర్గాల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు ఎంతమందికి ఇచ్చారు? ఉత్తరాంధ్రలో బీసీలకి ప్రాధాన్య ప్లేసుల్లో మీరు ఎంతమందికి సీట్లు ఇచ్చారో మేము అడుగుతున్నాం. ఈరోజు 56 కార్పొరేషన్లు 56 సంబంధించినటువంటి 139 కులాల సంబంధించి 56 కార్పొరేషన్లు అరేంజ్ చేశారు. రాజ్యసభలో 11 మంది ఉంటే 3 రాజ్యసభ సభ్యులకి బీసీలకు ఇచ్చారు. ఒక ఎస్సీ ఎంపీ రాజ్యసభకి ఇచ్చారు. మీరు ఇచ్చారా? క్యాబినెట్లో 25 మంది క్యాబినెట్ మంత్రులు ఉంటుండగా 17 మంది మంత్రులకి, బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రులకి 17 మందికి ఇచ్చారు. 4 ఉప ముఖ్యమంత్రులకి ఆయన నియమించారు. సప్తపురాల్లో విజయం కూటమిదే కావాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ సతీమణి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ అన్నారు. గ్రామీణ మండలం సప్తపురాల్లో టీడీపీ జనసేన బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ 6 పథకాల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. శ్రేణులతో కలిసి గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన ఆమె బాబు సూపర్ 6 పథకాలు ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అటు స్పీకర్ ఇటు మంత్రి ఉన్న మధ్యలో ఉన్న గ్రామాల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఆముదాల వలస మెయిన్ రోడ్డును 5 ఏళ్లలో పూర్తి చేయలేకపోయారని వివరించారు. గ్రామీణ ప్రాంతాలు పంచాయతీల అభివృద్ధి ఎన్డీఏ హయాంలోనే జరుగుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు రామ్మోహన్ నాయుడును ఎంపీగా, గొండు శంకర్ను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ ఒక్కసారి ఆలోచించండి. మన రాష్ట్రము అభివృద్ధి పదంగా నడిపించుకోవాలి. మన పిల్లల భవిష్యత్తు బాగోవాలి. మన పిల్లల భవిష్యత్తు బాగోవాలంటే మన రాష్ట్రాన్ని ఒక సమర్థవంతుడైన నాయకుడు ఉండాలి. నేతన్నలకు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు అన్నారు. గ్రామీణ మండలం సింగుపురంలో సర్పంచ్ గుండ ఆదిత్యనాయుడు, మాజీ సర్పంచ్ గుండ మోహన్ రావు, ఉప సర్పంచ్ కుంచాల ఆదినారాయణ, ఎంపీటీసీ పంగ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆత్మీయ కలయికలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికుల అభ్యున్నతికి, ఆర్థిక ఎదుగుదలకు తెలుగుదేశం పార్టీ ఎంతగానో కృషి చేసిందన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రీఎంబర్స్ చేయటం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా పవర్ లూమ్స్కి 500 యూనిట్లు, హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వటం జరుగుతుందని అన్నారు. నేతల అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఎన్డీఏను ఆదరించి కూటమి అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. అనంతరం సర్పంచ్ బలివాడ వెంకట లక్ష్మీనారాయణ, లొడ్డు అప్పన్న, జోగిరాజు ఆధ్వర్యంలో బలివాడ చెరువుల వద్ద ఉపాధి పనులను సందర్శించారు. వేతనదారులతో మాట్లాడుతూ బాబు సూపర్ 6 పథకాలను వివరించారు.
బీసీల పక్షపాతి వైసీపీ ప్రభుత్వమని శిష్టకరణ కార్పొరేషన్ చైర్మన్ కంటి మహంతి అనూష పట్నాయక్ శుక్రవారం ధర్మాన సోదరులను మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం తెలిపారు. శిష్టకరణాలతో పాటు అన్ని బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి చైర్మన్ పదవులు, డైరెక్టర్లను కట్టబెట్టి అన్ని వర్గాల వారికి సమన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్క శిష్టకరణ కుటుంబమే కాకుండా అన్ని బీసీ వర్గాల వారు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్, ఎమ్మెల్యేగా ధర్మాన ప్రసాదరావులతో పాటు వైసీపీ అభ్యర్థులందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మన మధ్య ఉండే నాయకులను గెలిపించుకుంటే మన సమస్యలు తక్షణమే తీరుతాయన్నారు. వైసీపీ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందించాలని, ఇలాంటి ప్రభుత్వాన్ని గెలిపించుకోవలసిన అవసరం ఉందన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని కోల్పోతే మళ్ళీ 20 సంవత్సరాల వెనక్కి వెళ్తామన్నారు. ఈ సందర్భంగా అనూష పట్నాయక్ను ధర్మాన సోదరులు అభినందించి శిష్టకరణాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శిష్టకరణ కార్పొరేషన్ డైరెక్టర్లు సదాశివుని కృష్ణ, ఉరిటి అప్పారావు, వి అరుణకుమారి, రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎంకే మహంతి, ఆల్ ఇండియా అధ్యక్షులు కె బెనర్జీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు శివం జ్యోతి పట్నాయక్, వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ రావులపల్లి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. జరగనున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పెద్దపాడు సర్పంచ్ కలగ శ్రీనివాసరావు అన్నారు. పెద్దపాడులోని ఆయన నివాసంలో శుక్రవారం కార్యకర్తలతో సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేటరేగిపోయాయని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజల్ని కానీ కార్యకర్తలను కానీ ఏనాడు హింసించలేదన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ప్రపంచ దేశాల ప్రతినిధుల మన్ననలు పొందారని పేర్కొన్నారు. నేడు ప్రపంచ దేశాల్లో పేరొందిన పుణ్యక్షేత్రమైన తిరుపతి అన్యమత ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రసాద, అన్నదాన కార్యక్రమాలు కలుషితం చేస్తున్నారని, దీనికి ప్రధాన కారణం దేవస్థానం ట్రస్ట్ బోర్డులో చైర్మన్తో పాటుగా సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డి బంధువులే నియమించబడుతున్నారని ఆరోపించారు. సీఎం ప్రచార సభలో అడ్డు వచ్చే చెట్లను నరికేస్తున్నారని, అధికారులు సైతం ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ జిల్లాకు కానీ ఈ నియోజకవర్గానికి కానీ ఏ అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. 2003 నుంచి ధర్మానతో నడిచానని, కనీసం పెద్దపాడులో కనీస మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎన్నోసార్లు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆముదాలవలస రోడ్డు కానీ, స్టేడియం నిర్మాణం కోసం కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం కానీ, కనీసం పెద్దపాడు గ్రామానికి సంబంధించి శ్మశాన వాటికకు రోడ్డు నిర్మాణం కోసం ఏనాడైనా మంత్రి ధర్మాన ప్రసాదరావు పట్టించుకున్నారా అని నిలదీశారు. ఒక సంచలనమైన తీర్పిస్తారని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నేను 2003 నుంచి ఈ 2024 వరకు మా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మాన గారితో ఉన్నాం. ఈరోజు నేను ధర్మాన గారి నాయకత్వ లోపం, ధర్మాన గారి అభివృద్ధి లోపం, ధర్మాన గారి అశ్రద్ధ, ధర్మాన గారు మాలాంటి కార్యకర్తల్ని అవమానించడం, పట్టించుకోకపోవడం, ఏవైనా సమస్యలు చెప్తే వాటి పట్ల ధర్మాన గారు స్పందించకపోవడం, వీటి వల్ల విసిగిపోయి గత నెల టీడీపీలో మత్స్యకారులకు గౌరవం లేదు, అన్ని విధాలుగా ఆదుకున్నది వైకాపా ప్రభుత్వమే. కరోనా సమయంలో చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదు. అన్ని వర్గాలకు మేలు చేసిన నాయకుడు సీఎం జగన్కు మాత్రమే అండగా ఉందామని మత్స్యకార సంఘం నాయకులు తెలిపారు. సంక్షేమ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుందాం. మత్స్యకార సంఘం నాయకులు కోనాడ నరసింగరావు, సూరాడ సూర్యం, పోలీసు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా సుదీర్ఘ 14 ఏళ్ల పాటు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పటికీ ఏనాడు మత్స్యకారులకు గౌరవం ఇవ్వలేదని, తోక కత్తిరిస్తాం, తోలు తీస్తామని అగౌరవపరిచేలా మాట్లాడారని మత్స్యకార సంఘ నాయకులు కోనాడ నరసింగరావు, సూరాడ సూర్యం, పోలీసు, చీకటి శ్రీరాములు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం టౌన్ హాల్ సమీపంలో వైకాపా నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మత్స్యకార సంఘ ప్రతినిధులు మాట్లాడారు.
2017లో జిల్లాకు చెందిన 22 మంది మత్స్యకారులు వీరావళికి చేపల వేట కోసం వెళ్లి పాకిస్తాన్ జైల్లో మగ్గిపోయారని, ఆ సమయంలో చంద్రబాబు మత్స్యకారుల సంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేయటంతో పాటు క్షేమంగా వారిని జిల్లాకు తెచ్చిన ఘనత దక్కించుకున్నారని గుర్తు చేశారు. ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నాయకులు సైకిల్ గుర్తుపై ఓటు వేసి మత్స్యకారుల ఓట్లతో అధికారంలోకి వచ్చినప్పటికీ వారి సంక్షేమాన్ని, భద్రతను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాట ఇచ్చారు, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే నేను వాళ్ళు విడిపిస్తానన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 22 పాకిస్తాన్లో జైల్లో ఉన్న మత్స్యకారులకు విడిపించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు చెప్తాను సభాపనకు. అది విడిపించిందే కాక సేమ్ క్యాబినెట్ వాదాలు మంత్రులు కూకుని చోట్లో కూర్చుండబెట్టి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ప్రతి కుటుంబానికి 5 లక్షలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సభాపంగా చెప్తున్నా. ఈరోజు 14 సంవత్సరాలు చేసిన చంద్రబాబు నాయుడు ఎప్పుడు సైకిల్ గుర్తుకై జనహితమే మన మతం, సమాజ సేవలో అంతా భాగస్వామ్యమవుదాం. పట్టభద్రుల నుంచి విద్యావంతుల వరకు ఏర్పడిన వేదికే ఏపీ ఇంటలెక్చువల్ ఫోరం. రండి అంతా కలిసి సమాజ సేవ చేద్దాం. జనహితమే మన మతమని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సమాజ సేవలో భాగస్వామ్యం అవుదామని ఏపీ ఇంటలెక్చువల్ ఫోరం జోనల్ కమిటీ అధ్యక్షులు సురంగి మోహన్ రావు పిలుపునిచ్చారు. ఇంటలెక్చువల్ ఫోరం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను నూతనంగా నియమించింది. ఈ నేపథ్యంలో స్థానికంగా నిర్వహించిన సమావేశంలో ఇంటలెక్చువల్ ఫోరం ఆవశ్యకతను వివరించారు. జోనల్ కమిటీ అధ్యక్షునిగా సురంగి మోహన్ రావు, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షునిగా విశ్రాంత డిఈఓ బలివాడ మల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పొట్నూరు వెంకటరావుతో పాటు విశాఖపట్నం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బమ్మిడి రాజారావు, శివ సంతోష్, విజయనగరం జిల్లా ఏపీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు, ఏ రవివర్మలను నియమించటం జరిగిందని తెలిపారు. ఏకగ్రీవంగా జరిగిన ఈ నియామకంలో ఇదే భావజాలంతో ఉన్న వ్యక్తులను ఎంపిక చేసి వారిని కూడా భాగస్వామ్యం చేయటం జరుగుతుందని సురంగి మోహన్ రావు తెలిపారు. ఈ సమావేశంలో పూడి జనార్దన్ రావు, కోనే శ్రీధర్ తదితరులు ఉన్నారు. చరిత్రలో మన ఉత్తరాంధ్ర 3 జిల్లాల ఒక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం ఈ ఏపీ ఇంటలెక్చువల్ ఫోరం అనేది ప్రారంభించడం శుభదాయకం. మరి శ్రీకాకుళం జిల్లాలో దీనిని అతిరథ మహారథులు ఇంటలెక్చువల్స్ యొక్క సమక్షంలో ఇది ప్రారంభించడం జరిగింది. దీని తాలూకు ముఖ్య ఉద్దేశం ఈ ఇంటలెక్చువల్ జిల్లా గ్రంథాలయంలో ఈశ్వర్ ఆర్ట్స్ అండ్ డిజిటల్స్ ఆరోహి కళాక్షేత్రం ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు పెద్ద ఎత్తున ఓటుపై అవగాహన డ్రాయింగ్ పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమానికి డ్రాయింగ్ టీచర్ సోడవరం ఈశ్వర్రావు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాంతినికేతన్ జూనియర్ కళాశాల డైరెక్టర్ సురంగి మోహన్ రావు, బలివాడ మల్లేశ్వరరావు, రిటైర్డ్ విద్యాశాఖ మరియు జిల్లా గ్రంథాలయ సంస్థ శ్రీకాకుళం కార్యదర్శి బుర్రి కుమార్ రాజు, ఉప గ్రంథాలయ అధికారి వి శంకర్రావు విచ్చేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఈశ్వర్ ఆర్ట్స్ అండ్ డిజిటల్స్ ఆరోహి కళాక్షేత్రం ఆధ్వర్యంలో వివిధ పోటీలు, ముగ్గుల పోటీలు, వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ పోటీలు గత 3 రోజులుగా చేసి ఓటుపై ఉన్న అరమరికలను తొలగించారని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలకు ఎంతో వ్యయ ప్రయాసాలు అవసరమని, ఈ 3 రోజుల కార్యక్రమానికి ఈశ్వర్ ఎంతగానో శ్రమించి విద్యార్థులకు ముగ్గుల పోటీలు, వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ పెట్టడం జరిగిందని అన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.